హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. నన్నైతే సపోర్ట్ చేయండి. నా రెసిపీస్ నచ్చితే ఇవాళ అయితే నేను సింపుల్గా పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తాను ఇంట్లోనే చూపిస్తాను. పన్నీర్ పలావ్ చేస్తాను, పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తాను. సో మా పిల్లలకైతే ఎక్కువ పన్నీర్ దమ్ బిర్యానీ ఇష్టం అనమాట. నా స్టైల్లో సింపుల్గానే చేస్తాను, ఎక్కువ హడావుడిగా అయితే చేయను. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలు 2 ప్యాకెట్స్ తెప్పించాను అనమాట. 1.5 ప్యాకెట్ వేసాను. నామకే వాసి వేయకుండా కొంచెం పన్నీర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి జస్ట్ వాటర్లో కడిగేసి ఒక బౌల్లో పన్నీర్ తీసుకొని ఉప్పు, కారము, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసాను అనమాట. ఫస్ట్ కలుపుకోవాలి. అవి వేసాకైతే ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఎక్కువ అవసరం ఉండదు. పన్నీర్ బిర్యానీ కానీ మష్రూమ్ బిర్యానీ వీటిల్లో చాలా లైట్గా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకొని గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా మనం ఇంట్లో అయినా పట్టుకోవచ్చు. నేనైతే గరం మసాలా రెడీమేడే వాడతాను ఎప్పుడు, ఎవరెస్ట్ ఇది కానీ అట్లా. సో ఇప్పుడైతే గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ అనమాట. పన్నీర్ బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ చేశాను. నేను బిర్యానీలు మ్యాక్సిమం 1 టైంకే చేస్తా, ఇంకా ఎక్కువ మిగిలేలాగా ఏం చేయను. ఒక్క సండే రోజు మాత్రమే కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట. ఇంక ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర పొడి తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ధనియాల పొడి కొంచెం ఒక 1 స్పూన్ వరకు చూపించాను కదా, ఆ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేసినాక కొంచెం పెరుగు అనమాట. ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను. పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ వేసుకోవాలి. 1.5 ప్యాకెట్ పన్నీర్ అనమాట. అంటే ఆల్మోస్ట్ నేను 150 గ్రామ్స్ వరకు వేసా పన్నీరు. 1/2 కేజీ కంటే తక్కువ రైస్కి పన్నీర్ ఎప్పుడు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఫుడ్ కలర్ అనమాట. మనం ఫుడ్ కలర్ వేస్తేనే పన్నీర్ బిర్యానీ మంచిగా ఇట్లా చూడడానికి బాగా అనిపిస్తుంది అనమాట. ఇవి వచ్చేసి 3 ఆనియన్స్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. మామూలుగా పన్నీర్ పలావ్కి అయితే అన్నీ ఫ్రై చేసేసి ఎసురు పోసేసి వేస్తాను అనమాట. నేను పన్నీరు మష్రూమ్ బిర్యానీ చేస్తాను, పన్నీర్ కాజు మష్రూమ్ కలిపి చేస్తాను, ఓన్లీ పన్నీర్ చేస్తాను, ఓన్లీ మష్రూమ్ చేస్తాను. ఒక్కోసారి అవి 2 కలిపి ఉంటే అట్లా కూడా చేస్తాను అనమాట. ఇంకెలా వీలుంటే అలా చేస్తాను, ఎలా తినబుద్ధి అయితే అలా కూడా చేస్తాను. కాజు ఆలు కలిపి కూడా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లాస్ట్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నేను చాలా వెరైటీస్ చేస్తాను, బిర్యానీస్, రోటి పచ్చళ్ళు. ఇవి కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో కంపల్సరీ యాడ్ చేస్తాను. కొంచెం నా ట్రైప్యాడ్ ప్రాబ్లం ఉందన్నమాట, అందుకే నేను ఒక 5 డేస్ నుంచి వీడియో షూట్ చేయలేదు. సో ఇవి అంతకు ముందు ఉన్నాయి, పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ట్రైప్యాడ్ వచ్చినాక మంచి మంచి చట్నీస్ అన్నీ యాడ్ చేస్తానన్నమాట. ఏదో యూట్యూబ్ కోసం అనేం కాదు, నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో అలా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి నాకైతే మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ ఏంటంటే నేను సండేనే 2-3 ఐటమ్స్ చేస్తాను. అవి ఒక వ్లాగ్లో ఒక్కోటి యాడ్ చేయడం వల్ల మీకు ఎక్కువ స్పెషల్స్ చేసినట్టు అనిపిస్తుందేమో. ఇంకా స్నాక్స్ అంటారా, డే బై డే చేస్తానన్నమాట. ఒక్కోసారి 2 స్నాక్స్ కూడా చేస్తాను. అది ఒకటి ఒక దానిలో, ఇంకొకటి ఇంకో దానిలో అట్లా యాడ్ చేస్తానన్నమాట. వీడియో అయితే మినిమం 12 మినిట్స్ ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. మరీ ల్యాగ్ చేసిన మీకు బోర్ కొడుతుంది కదా చూడాలంటే, అందుకనేసి మినిమం 12 మినిట్స్లో అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియోని అయితే. ఇప్పుడైతే మంచిగా చేతితో కలుపుకోవాలన్నమాట. ఇంకా పెరుగు, ఆ పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాకైతే మినిమం 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కకు పెట్టేసేయాలి. వెంటనే మనం చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఒక మినిమం 20 మినిట్స్ అన్నా, మనకి టైం లేకపోతే 20 మినిట్స్, టైం ఉంటే మినిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఉంచితే మనకి అన్నీ మంచిగా పడుతుందన్నమాట.
ఇంకా లాస్ట్లో అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేశాను. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి చూసుకోవాలి. నేనైతే హాఫ్ చెక్క కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మళ్ళీ ఒక నిమ్మకాయ ఫుల్గా వేసామనుకో ఎక్కువ పులుపు అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ చెక్క ఇంకొంచెం కలిపేసి పెట్టాను. ఇదిగో చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయింది పన్నీర్ వచ్చేసి. ఇప్పుడైతే నేను రైస్ అయితే ముందే కడిగి నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ అనమాట. ఒక 15 మినిట్స్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పన్నీర్ కూడా కుక్ అవ్వడానికి ఒక 7 మినిట్స్ టైం పడుతుంది. ఇంక అప్పటి వరకు మంచిగా నానుతుంది అనమాట. మనకి నానితే మంచిగా పొడవుగా వస్తుంది రైస్ వచ్చేసి. ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ది డిష్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇప్పుడు పన్నీర్ అయితే వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అంతా దీనిలో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ కాబట్టి నేనైతే ఇది వేసేసి డైరెక్ట్గా రైస్ వేస్తారు కొందరు. నేనైతే అట్లా చేయను. చికెన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా ఫస్ట్ కుక్ చేస్తానన్నమాట. 70% కుక్ చేసినాక మాత్రమే ఇంకా లేయర్స్గా వేస్తానన్నమాట రైసు. ఇంకా గ్రేవీ అంతా దానిలో వేసినాక మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో ఇంకా కొంచెం గ్రేవీ ఉందన్నమాట. అందుకనేసి ఒక్క చాయ్ గ్లాస్ వాటర్ వేసి ఆ బౌల్ని నీట్గా కడిగేసి దీనిలో వేస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది. మనం ఆ 7 మినిట్స్లో ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు మనం వేరే బౌల్లో మనం రైస్ అట్లా కుక్ చేసుకుంటాం కదా, అది మొత్తం కుక్ అయినాక ఇప్పుడు వేరే బౌల్లో అయితే వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్, ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మసాలా దినుసులు అన్నీ వేస్తారు. నేనైతే స్టార్టింగే వేస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనం స్టార్టింగే వేస్తే, మరిగేటప్పుడు వేస్తే అంత ఎక్కువ రాదు. ఇంకా నేను వాటరు, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, బండ పువ్వు, జాపత్రి అన్నీ కొంచెం కొంచెం అన్నమాట వేసేసి ఇంకొకటేసారి స్టవ్ మీద పెట్టేస్తాను. పెట్టేసినాక ఇంకా బాగా మరిగేటప్పుడు అయితే మనము రైస్ యాడ్ చేస్తామన్నమాట. నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 70% అయితే కుక్ అవ్వాలి. కుక్ అయ్యేలోపు మనకి పన్నీర్ కూడా మంచిగా వేగిపోతుంది కాబట్టి అప్పుడు ఆ పొయ్యి మీద రైస్ తీసుకుంటూ దీని మీద వేస్తానన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ ఆకులు కూడా 4 యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇలా వేగిపోవాలన్నమాట. మంచిగా ఇలా కుక్ అయిపోయి ఆయిల్ మనకి సపరేట్ అయినప్పుడు మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి హాఫ్ పైన తీసేస్తానమాట. ఎందుకంటే కింద లేయరు కొంచెం పన్నీర్ ఉంచుతా, మిగతా కర్రీ అంతా తీసేసి ఇట్లా బౌల్లోకి తీసుకుంటానమాట. ఎందుకంటే ఇప్పుడు లేయర్గా వేయాలి కాబట్టి ఇంకా ఈ కర్రీ మాత్రమే నేను అడుక్కుంచుతాను. ఎక్కువ సూప్ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే ఈ బౌల్ ఏం అడుగంటదు, స్టెయిన్లెస్ స్టీలే కాబట్టి పర్వాలేదన్నమాట. నేను సపరేట్గా ఏం చేయను. ఎక్కువ ఒక్క పూటకైతే నేను ఇలానే చేస్తానన్నమాట. ఇప్పుడైతే మనకి పక్కన మరుగుతూ ఉంది. రైస్ కూడా 70% కుక్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇట్లా జాలిగంటితో తీసేసుకొని సిమ్లో పెట్టేసి వేస్తానన్నమాట. ఇట్లా ఇంక ఈ రైస్ వేసినాకైతే నేను పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా వేస్తారనమాట కొందరు. ఇంక నేను అట్లా ఏమి వేయను, కర్రీలోనే వేసా. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కర్రీలోనే కలిపేసాను అనమాట. చికెన్ బిర్యానీకి అయితే అట్లా వేస్తాను సపరేట్గా. దీనికైతే ఇట్లనే చేస్తా, పెద్ద పని పెట్టుకోకుండా చేసుకుంటాను అనమాట. కొందరు ఏంటంటే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తారు ప్రతి లేయర్కి. నేనైతే ఇట్లా నార్మల్గానే చేస్తానన్నమాట. ఇంకా సండే రోజు అంటే ఆల్మోస్ట్ లేట్గా లెగుస్తాం. మనం వంట అంతా చేసేవరకే చాలా టైం పడుతుంది. సో ఇది వచ్చేసి 5 మెంబర్స్కి 1 టైంకి చేశాను అనమాట. ఇట్లా 2 లేయర్స్ పెట్టేసి ఇంకా రైస్ వేస్తే సరిపోయింది. ఎప్పుడైనా సరే ఏ బిర్యానీ చేసినా మనం కాజు బిర్యానీ చేస్తే కాజూస్ ఎక్కువ ఉండాలి, పన్నీర్ బిర్యానీ చేస్తే పన్నీర్ ఎక్కువ ఉండాలి. చాలా వరకు రైస్ ఎక్కువ ఉంటుంది, పీసెస్ తక్కువ ఉంటాయి. చికెన్ బిర్యానీ చేసినా అంతే, కేజీకి రైస్కి కేజీ చికెన్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ముందు వీడియోస్లో అయితే నాకు వచ్చిన బిర్యానీస్ అన్నీ చూపిస్తాను. ఇది సండే రోజు వీడియో అనమాట.
పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. పన్నీర్ అయితే ముందు రోజు తెచ్చి నెక్స్ట్ డేనే చేయాలన్నమాట. ఎక్కువ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా మనం తెచ్చుకున్న నెక్స్ట్ డేనే చేస్తే చాలా బాగుంటుంది. నేను పన్నీర్ టిక్కా కూడా చూపిస్తాను త్వరలో. సండే మాకు ఎందుకో చాలా లేట్ అవుతుంది, 11:30 అవుతుంది. ఎందుకంటే లేవడమే 8:30కి లెగుస్తాం కాబట్టి 11:30కి టిఫిన్ అవుతుంది, 3:30కి లంచ్ అవుతుంది. అప్పటికి పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారనమాట. ఇంకా సరే వెయిట్ చేయండి అన్న ఇట్లా పెట్టేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు రెడ్ కలర్ వేసాను కాబట్టి ఇంకా ఫుడ్ కలర్ అవసరం లేదు. పైన నెయ్యి కూడా వేస్తారు కొందరు, నేను నెయ్యి కూడా వేయను అనమాట. అన్నీ కలిపేటప్పుడే వేసేస్తా సింపుల్గా. ఇప్పుడైతే ఇంకా 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా పైకి వెళ్ళి కలరు గీ ఏం వేయని అవసరం లేదనమాట. ఇంకా మొత్తం మనం కర్రీలోనే మిక్స్ చేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇట్లా వేడి వేడిగా అయిపోయింది. ఇట్లా తినేసామన్నమాట. పక్కకు ఆనియన్స్ పెట్టుకొని పిల్లలకైతే చాలా నచ్చింది. దమ్ బిర్యానీస్ చాలా ప్రాసెస్, పలావ్స్ అయితే సింపుల్గా అయిపోతాయి. కానీ పిల్లలకి ఎందుకో దమ్ బిర్యానీసే నచ్చుతాయి. అది నా పిల్లలకైనా అందరి పిల్లలకా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్టో కాదో ఇది నేను అన్నది. ఫైనల్గా అయితే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కుదిరింది. మనం బిర్యానీ కూడా బంద్ చేసిన వెంటనే తినొద్దు అనమాట. ఒక 3 మినిట్స్ వదిలేసేయాలి. మూత పెట్టేసి వదిలేసినాక తీసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది అనమాట ఇవాళ వీడియో. ట్రైప్యాడ్ లేదు, సో అందుకనేసి సింపుల్గా ఈ బిర్యానీ వీడియో అయితే మీతో షేర్ చేశాను. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. చాలా కష్టపడుతూ వీడియోలు చేస్తాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితేనే సపోర్ట్ చేయండి, బలవంతంగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఓకేనా? ఇదన్నమాట ఇవాళ లంచ్ అయితే నేను ఇలా కొంచెం ఆనియన్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. బాయ్ ఫ్రెండ్స్.